అందరికీ బాబు ఓకేనా? ఫస్ట్ లో అడవి జరిగింది, దానిపైన సిబిఐ క్లారిటీ ఇచ్చింది. మేము తప్పుగా ఎందుకు బయటికి రాలేకపోతున్నాం, మీకు సరైన లాయర్స్ లేరని ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే ఉద్దేశం క్రియేట్ చేయాలి కదా. సో మా దురదృష్టం కొద్దీ నేను క్యాంపుకి పోయినప్పుడు వాడు లోపల ఉన్నాడు. ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ నేను ప్రెస్ మీట్ పిలవగానే వచ్చినందుకు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోనూ లేదంటే పేపర్ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు. నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు, ఏదో 20 కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అన్ని పిలవడం జరిగింది. అసలు ఫస్ట్లో అసలు ఈ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనుకున్నాను, ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అవి. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, 10 మంది జైలర్స్, నాతో పాటు డాక్టర్స్ అందరం లోపల పోయినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. పేషెంట్లు వచ్చారు, ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో వాళ్ళని చూసినాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే, బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ 10% ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. ఇంకా కేసులో ఇంకేం చేయాల్సిన పని కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 5 సార్లు 5 నుంచి 10 సార్లు బయటికి వేయండాడు వాయిదాలకి జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించుంటే, అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నింటే సాక్ష్యాలతో నేను పట్టుబడేవాడిని కదా. అయినా ఏం చెప్పలే. 3 నెలలు ఆగి 3 నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి? నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్, జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే, ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నాకు తెలిసి ఎవరు చూసిండరు. అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది. ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు, ఒక కొత్త కారణం సృష్టించాలా. ఈ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా, దానికి ఈయన స్టోరీ అల్లడము, నర్రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన, అప్రూవల్ని బెదిరిస్తున్నారని. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు, ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఈ సిచ్యువేషను, ఈ స్టోరీలు కల్పన అనేది ఇప్పుడు జరిగింది కాదు. కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆయన అప్రూవల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టోరీలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నర్రెడ్డి సునీత, ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో. ఒకటి, దస్తగిరి డైరెక్ట్గా 2021
ఆగస్ట్ చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు, నేను మర్డర్ చేసిన, కత్తి తీసుకున్న నరికినాను, గొడ్డలు తీసుకుని నరికినాను, నాతో పాటు ఈ ముగ్గురు నరికినారు, నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ 3 నెలల తర్వాత వచ్చింది. అంతవరకు అసలు అరెస్ట్ అయ్యలే. అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి, దాన్ని సునీత క్వశ్చన్ చేయదు. మాకేం ఇబ్బంది లేదు, మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, దట్ ఫెలో ఈజ్ మై ఫ్రెండ్, ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి, ఏం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము. ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల. ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి, అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు, అతనికి మనం చేసిన తప్పుకి పడి మారుతాడు. దీని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి, అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు. అబ్జెక్షన్ చెప్పరు, ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట, నిన్ను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నీకేం కాదు, నువ్వు బయటే ఉంటావు, నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని. ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లైడ్ అవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి అసలు. అదే ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఆయనకి ఇంకొక పెద్ద ఉదాహరణ. అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము. అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఏం చేసినా అంటే ఆగస్టులోనే చెప్పినాడు నేను మర్డర్ చేసినా అని. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసుతో, నేను ఏ తప్పు చేయలేదు అని యాంటిసిపేటరీ బెయిల్లో రాసినాడు. రాస్తే సునీత కనీసం ఇది కాదు, ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాడు ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. ఆమెను ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు, మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు, ఎస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ వస్తే, కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్ అప్ ద కేస్ అన్నారు. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? ఎవరు వేయాలంటే ఏదో సునీత వేయాలి, లేదంటే వాళ్ళ మదర్ వేయాలి. వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు, అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు, అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు. దస్తగిరి బయట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తాడు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తాడు. అది కంటిన్యూ అవుతుంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నలిసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు, పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిలు పోతాడు 10 సార్లు జడ్జిని కలిసినాడు, వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళ భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వేస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు. అందరు ఏంటి సమయుడు ఇట్లా మాట్లాడుతున్నారని. ఇంత చిన్న విషయంలోనే ఇంత బెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. వాడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి లేదన్నా మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి, వాళ్ళు 4 పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు, నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నిన్ను అరెస్ట్ చేయము, నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నిన్ను హీరోగా చూస్తాము
నీకు 10 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేట్టు చూస్తాము, నువ్వు యాడికి పోయినా మేమే చూసుకుంటాం అన్నీ చెప్పి వాడితో అప్రూవల్గా మారిపించి వాడితో స్టేట్మెంట్లు ఇప్పించి అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాలో స్టేట్మెంట్లు. ఆయన ఇంకా మీడియా ముందు మాట్లాడేటప్పుడేమో అందరినీ తిడతాడు, చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తిడతాడు. సునీత మేడం, రాజశేఖర రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు, చాలా విధేయులు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని ఏమి అనలేదు, మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈమె కూడా సేమ్ రెసిప్రోకల్ జడ్జ్. అంటే నా కామెంట్స్ కాదు, ఇది జస్ట్ కామెంట్స్ మేడ్ బై హైకోర్టు జడ్జ్. అంటే పేరు చెప్పడం బాగోదు కాబట్టి నేను బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు నాతో పాటు నాన్నతో పాటు A2, A3 కూడా బెయిల్ అప్లికేషన్ వేసినారు. ఇది అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది. మా బెయిల్ అప్లికేషన్లో మాత్రమే ఇంప్లీడ్ అయింది నర్రెడ్డి సునీత. బెయిల్ ఇయ్యద్దు అని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి అడ్వకేట్ తెప్పించి మాట్లాడిస్తారు. అదే A2, A3 బెయిల్ అప్లికేషన్ అంటే నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని, వాళ్ళ నాన్నని కొట్టినోడిని, తన్నినోడిని, ఎక్కడంటే అక్కడ తన్నినోడిని బెయిల్ అప్లికేషన్ ఇంప్లీడ్ చేయాలి. జడ్జి వాజ్ షాక్, ఏంది మా ఇది, వీళ్ళ అప్లికేషన్ దాంట్లో ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నావు, వీళ్ళ దాంట్లో ఇంప్లీడ్ అంటే నెక్స్ట్ రోజు భయపడి ఇద్దరు A2, A3కి ఇంప్లీడ్ అప్లికేషన్ ఇస్తుంది. అప్పటి నుంచి అంతవరకు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. A1తో సంబంధం లేదు, A2తో సంబంధం లేదు, A3తో సంబంధం లేదు. A4కి అయితే వాళ్ళే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి బయట కూర్చోపెడుతుంది. ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ డ్రామాలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి 7 నెలలు అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? 2 కారణాలు. ఒకటి, నాన్న బెయిల్ అప్లికేషన్ చేస్తున్నారు, దాన్ని ఎట్లయినా చెడగొట్టాలి. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు మేము జైల్లో ఉన్నామండి. ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము మేము. ఎందుకంటే మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, సంస్థ మీద నమ్మకం ఉంది. మేము ఎప్పుడైనా బయటపడతాము, మీడియా ట్రయల్ జరుగుతుండగా మాట్లాడితే బాగుండదు, ఎవరు మాట్లాడకూడదు అని నేను కానీ, భాస్కర్ రెడ్డి అంకుల్ కానీ, ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడలే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు మాట్లాడలే. ఇంకా ఇది మాకు ఒక స్టేజ్ దాటిపోయింది. బియాండ్ నా మీద కూడా పర్సనల్ అలిగేషన్స్. ఏదో డాక్టర్ క్యాంపుకు పెట్టి ఎప్పుడో 3 నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకు పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాడిని బెదిరించిన అంటే ఇంకా కొట్టినాడు, తన్నాడు అని రాయాలి దరిద్రులు. ఎంత అన్యాయంగా రాసా. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని నుంచి హైకోర్టులో అప్లికేషన్ వేయడము, మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది మీకే వదిలేస్తున్నాం. నిన్న వచ్చి నర్రెడ్డి సునీత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఏదేదో ప్రెస్ నోట్లో రాసింది. దానికంటే ముందు ఫస్ట్ ఛార్జ్ షీట్లో కొన్ని వాస్తవాలు జరిగినాయి. వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేసింది, నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ, దస్తగిరి అందరూ ఒప్పుకునేది. ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. వాళ్ళ నలుగురిని చూసినాడు, ఎవరైతే మర్డర్ చేసినాడో వాళ్ళని చూసినారు. ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు. ఆ నలుగురిని కనుక్కున్నారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు, ఛార్జ్ షీట్ వేసినారు. అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్, సరే తీసుకున్నారు, వాళ్ళకి ఏదో అవసరం. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎంటర్ అయినాము, ఇంట్లోకి ఎంటర్ అయినాము, అన్ని విషయాలు అర్థమైంటే రాత్రి ఎంటర్ అయినాము, వివేకానంద రెడ్డి గారిని పాపం చాలాసార్లు కొట్టినాము, చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ జరిగింది, మనీ ఎక్కడుంది, మనీ గురించే డిస్కషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏమైంది, అతన్ని చంపిన తర్వాత, వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత బాత్రూంలో పడేసినాము. పడేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము. సరే, మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీళ్ళకి సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్సీ సీటు, ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అది మోటివ్ అయితే అర్ధగంట సేపు మర్డర్ చేసినప్పుడు ఎవడో పాడిపోతాడా? లేదా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతా కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు, అది డాక్యుమెంట్స్ ఏంది సమయాన్ని అడగాలి కదా. ఇంతవరకు అడగలేదమ్మా. ఆ మనీ మ్యాటర్ ఎందుకు కొట్టినారు, మా నాన్న ఎందుకు కొట్టినారు ఆ నలుగురు, ఆ మనీ మ్యాటర్ ఏంది, దేనికి సంబంధించిన మనీ మ్యాటరు తెలియదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది కూడా మాకు సిట్ డాక్యుమెంట్స్ వచ్చి మాకు రీసెంట్గానే వచ్చినాయి. మా ఫస్ట్ వరకు సిట్ డాక్యుమెంట్స్ రాలేదు మా చేతికి. రీసెంట్గా మేము సిబిఐ కోర్టులో మాకు సిట్ డాక్యుమెంట్స్ కావాలి, అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏం కావాలని అడుగుతాం. దీంట్లో క్లియర్గా సునీత స్టేట్మెంట్ ఆన్ ద డే ఆఫ్ మర్డర్ 15వ తేదీ ఎవరో మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలు ఉన్నాయి, బాత్రూంలో పడి ఉన్నారు,
అంటే మా నాన్న గతంలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు బెగ్ద తగిలి అక్కడి నుంచి బ్లడ్ వచ్చిండొచ్చు అని పోలీస్ వారికి ఫిర్యాదు చేయమని చెప్పి ఉన్నాము. ఇది స్టేట్మెంట్, సునీత స్టేట్మెంట్, మీకు కాంటే కాపీ ఇస్తాను. ఇది స్టేట్మెంట్ ఫస్ట్ డే సునీత చెప్పిన స్టేట్మెంట్. వాళ్ళకి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తే ఇట్లా కింద పడ్డాడమ్మా, బ్లడ్ ఉంది, తలకు గాయాలు జరిగినాయని ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు, రీసెంట్గా స్టంట్ వేసినారు, స్మోకింగ్ ఏమంటే ఆపలేదు, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు, కళ్ళు తిరిగి పడిపోయి కమ్ముడికి దెబ్బ తగిలింది, అదే రకంగా కంప్లైంట్ ఇవ్వమని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. మర్డర్ జరిగిన రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. నెక్స్ట్ డే స్టేట్మెంట్ గివెన్ సునీత. ఇది ఒకటి పాయింట్. ఆ మర్డరు హార్ట్ అటాక్ థియరీ అనేది వాళ్ళు ప్రమోట్ చేసినారు దానికి. సెకండ్, మీడియా ముందు వచ్చి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆయన మీడియా ముందు డైరెక్ట్ వచ్చి మాట్లాడి నాకు శివప్రకాష్ రెడ్డి ఎవరికో వాళ్ళ పక్కన ఎవరు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసినాడు, ఇది వివేకానంద రెడ్డి పాపం బ్లడ్ వామిటింగ్ చేసుకొని కింద పడి హార్ట్ అటాక్ చనిపోయినాడు అంట. ఫస్ట్ మీడియా ముందు మాట్లాడింది అది. ఆ రెండు స్టేట్మెంట్ నిజంగానే ఆమెకు వాళ్ళ నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఒకటి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏంటి అని ప్రశ్నించాలా, ఇన్వెస్టిగేషన్ దాని మీద చేయమని అడగలే. ఎంత అడిగితే ఎవరి మీదకి వస్తుందో వాళ్ళ మీదకి వస్తుందో ఎవరి మీదకి వస్తుందో భయం. ఆ తర్వాత ఎందుకు శివప్రకాష్ రెడ్డి ఇట్లా చెప్పినాడు, శివప్రకాష్ రెడ్డి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆయన ఎందుకు పిలవలేదు, ఆయన మాటికి ఎందుకు పిలవలేదు, ఆయన ఛార్జ్ షీట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఫస్ట్ సెకండ్ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఆ క్వశ్చన్లు అడగాలి కదా, ఎందుకు అడగలేదు? ఎంత ఘోరంగా మనుషులు తయారైనారంటే అసలు నెక్స్ట్ ఒకటి. ఆ తర్వాత ఇంకా ఆమె నిన్న చాలా ఘోరమైన అలిగేషన్స్ వేసింది. ఘోరం అంటే అసలు దాన్ని ఏమన్నా కూడా అర్థం కావాలి. ఒకటి, అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు. ఏంది అసలు వాట్సాప్ యాక్టివ్ అంటే ఏంది? ఎవడో మెసేజ్ రాత్రి పంపించినా కూడా వాట్సాప్ యాక్టివ్లో ఉంటుంది. ఈజ్ అన్ ఎంపీ, కడప ఎంపీ అంటే నార్మల్ ఎంపీలా కాదు. ఆయనకి 100 గ్రూపులు ఉంటాయి, 100 మంది ఉంటారు. రాత్రి 11 వరకు మెసేజ్ పంపిస్తుంటారు, 2 వరకు మెసేజ్ పంపిస్తుంటారు, పొద్దున 3 o'clock నుంచి నాకు కూడా మెసేజ్ వస్తుంటాయి, ఈరోజు ఇది అది ఇది అని మెసేజ్ పంపిస్తుంటాయి. 100 గ్రూపుల్లో 100 మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్లో యాక్టివ్ ఉన్నాడు. ఆయన మర్డర్ చేసినాడు, రాత్రి అంతా యాక్టివ్ ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఎందుకు చూస్తున్నారు? రాత్రి 10 రోజుల ముందు కంటిన్యూస్గా చూడండి, 10 రోజుల ముందు యాక్టివ్ ఉన్నాడా లేదా, 1 నెల ముందు యాక్టివ్ ఉన్నాడా, ఎలక్షన్ టైంలో మెసేజ్ రాక ఏమొస్తాయి ఆయనకి? దాని నుంచి మెసేజ్లు అంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాడు. సో ఆయన ఆ నైట్ అంతా మేలుకోలేదు, యాక్టివ్గా చూస్తున్నాడు అని చెప్పి అంత అర్థం లేని ఆరోపణలు అంటే ఆమె. ఇంకొకటి, వాట్సాప్ కాల్స్ చేసినాడు అర్ధరాత్రి 1 గంటలకని. అది అసలు సిబిఐ వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్లో 16.63 పేజ్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఫస్ట్ టైము ఒక హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాని కౌంటర్లో వేసినారు. మధ్యాహ్నం మిడ్ నైట్ 2:15కు కాల్ చేసినారు, అవినాష్ రెడ్డి గారి ఫోన్ నుంచి కాల్స్ వచ్చిందని. అది తప్పు. అది గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ టైంలో నుంచి క్యాలిక్యులేట్ చేసినాము, అది మిస్టేక్ జరిగింది. అది ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీకి చేంజ్ చేయాలి. అది చేంజ్ చేస్తే +5 to 6 hours యాడ్ చేయాలి. అది పొద్దున 6:30కో 7కో కాల్ చేసినట్లు, అది 2:30 కాల్ చేసినట్లు కాదు అని క్లియర్గా వాళ్ళు ఛార్జ్ షీట్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే మాది చూడదు, కనపడదు. అది ఎప్పుడో అదేదో పెద్ద ప్రూఫ్తో సబ్మిట్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్లో ఏదో సంథింగ్ అప్లికేషన్లో ఇది రాసినారు అని చేసినారు. ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు, ఎంత ఘోరంగా మనిషి. ఇంకోటి ఏంటంటే నాన్న అవినాష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతున్నారు మర్డర్ జరిగిన ముందు రోజు, మర్డర్ జరిగిన తర్వాత రోజు. అంటే 2009లో అవినాష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు మా నాన్న అవినాష్ రెడ్డి మాట్లాడుకుంటారు. దాంట్లో తప్పేముంది? ఇద్దరు పొలిటికల్ యాక్టివిస్ట్, ఇద్దరు ఒకే పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలనేది. ఎలక్షన్ టైం కూడా ఇంకెక్కువసార్లు మాట్లాడుకుంటారు. అదేదో ఇప్పుడు మర్డర్ జరిగిన ఒక రోజు ముందో, ఒక వారం ముందో, నెల రోజు ముందో అబ్నార్మల్గా యాక్టివిటీ పెరిగి అబ్నార్మల్గా మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈజ్ ఫాల్స్ న్యూస్. నేను ఒప్పుకుంటా. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారే, దాంట్లో కొత్త ఉంది, పెద్దాన్ని భూతద్దంలో చూపించడమే. ఇప్పుడు ఎట్లా నేను జైలుకి వెళ్ళి వాళ్ళని బెదిరించినా అర్థపర్థం లేని ఆరోపణలు చేసిందో. ఆమె చదువుకున్నామే కదా, డాక్టరే కదా. పోయినప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ ఆస్క్ జైల్ అథారిటీస్, ఇది నిజమా కాదా, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుందా లేదు. నాతో పాటు డాక్టర్లు పోయినారు కదా, వాళ్ళని అడిగి స్టేట్మెంట్ తీసుకుందా? సరే నన్ను అంటే అడగలేదు, ఇట్లా జరిగింది మీరంతా కలిసే ఉన్నారా లేదా అని. ఏం లేదు, పోయి అఫిడవిట్ వేయడం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, బెయిల్ క్యాన్సిల్ అవ్వాలా. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి ఎవరన్నా మిమ్మల్ని తిరిగితేనే మనం భరించలేము. 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాం మేము. మోస్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ మేము జైల్లో ఈ కేసులో.
సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి జైల్లో పెట్టినారు. ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈ దస్తగిరి అప్రూవల్గా వాడి స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దాని నుంచి సరౌండింగ్ నాన్న అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు, అవినాష్ రెడ్డి నాన్నకు ఫోన్ చేసినాడు, నాన్న ఎర్రగంగిరెడ్డి ఫోన్ చేసినాడు. ఎర్రగంగిరెడ్డి పార్టీ యాక్టివిస్ట్, ఎలక్షన్ల కోసం ఎవరు ఫోన్ చేయరా? ఒకసారి ఫోన్ చేస్తే దాని చుట్టూ స్టోరీ. ఇప్పుడు సేమ్ నేను జైలుకి పోయింది ఎట్లా స్టోరీ చదివినారు, దీని చుట్టూ స్టోరీ. లాస్ట్ టైం హైకోర్టులో మేము బెయిల్ అప్లికేషన్ ఇస్తే సిబిఐ డ్రైవర్ని బెదిరించినాము ఒక ప్లేస్లో, బెదిరించినారని చెప్పేసి అప్లికేషన్ వేస్తారు. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ కావడానికి 15 రోజులు 20 రోజులు పడుతుంది. వాళ్ళకి అంత సంబంధం లే. జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, పోయి సిబిఐ డ్రైవర్ని బాంబులేసి చంపేస్తాము నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అని బెదిరించినారంట. అది ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ సిబిఐ ప్లేస్ ఎక్కడుంది, అది వాడు చెప్పిన ప్లేస్ ప్రకారం పోతే వాళ్ళ 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 మా అదృష్టం వాళ్ళ దరిద్రం ఏంటంటే దానికి ఆపోజిట్గా ఒక కళ్యాణ మండపం ఉంది, దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. లాస్ట్ 20 రోజులు సీసీ ఫుటేజ్ చూస్తే ఎక్కడే కానీ కార్ ఆగినట్టు లేదు. 20 days ఫుటేజ్ మొత్తం చూసినారు. వాడు చెప్పింది 5 రోజులు అండి, 20 రోజులు సీసీ ఫుటేజ్ చూసినాడు. ఎక్కడ కార్ అయింది దాంతో తెలిసిపోతుంది అబద్ధం అని. ఆ తర్వాత దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు, ఏ దాంట్లో మెన్షన్ ఉండదు. సేమ్ ఇదంతే. మనం బెయిల్ అప్లికేషన్ ఇచ్చినామా, వీళ్ళకి బెయిల్ రాకూడదు, పొలిటికల్ మోటివ్. బెయిల్ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలన్నీ ఎండింగ్ చెప్పడము, ఆయన దస్తగిరి అని చెప్పడము, వీడు డ్రామాలు ఆడడము, సెన్స్లెస్ అలిగేషన్స్. జైల్లో పోయి ఎవడన్నా బెదిరిస్తాడా? వాడిని బెదిరించాల్సిన అవసరం ఏముంది? కేసు కంప్లీట్ అయిపోయి 6 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు పోయి దస్తగిరి అని బెదిరి చేయించాలి నేను. ఇంకా ఘోరం ఏంటంటే ఫస్ట్లో నేను మా తమ్ముడు ఇద్దరం పోయినామని చెప్పిందామా మా తల్లి, వాళ్ళ దస్తగిరి వాళ్ళ వైఫ్. ఈయన పోలేదని తెలిసి ఇంకా పోలేదు చెప్తే లిటరల్ దొరికిపోదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కవర్ చేసేసరికి నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్స్లో సంబంధం లేదు, హైదరాబాద్లో ఉన్నాడు. వాంట్ ఆ ప్రూఫ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే ఫుటేజ్ జరిగింది. ఇవన్నీ తెలుస్తా అని చెప్పి మళ్ళీ స్టోరీలు దీని చుట్టూ ఆయన కాదు నా పేరు చెప్పడము. ఇంకోటి ఎమ్మెల్సీకి నాన్న పోటీ చేసేది. ఒకటి అసలు గూగుల్ టేక్అవుట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఎవిడెన్స్ ఫైనల్ ఛార్జ్లో సబ్మిట్ చేసిన గూగుల్ టేక్అవుట్ అనేది పులివెందుల్లో గూగుల్ టేక్అవుట్ అక్యురసీ. మీరు ఎవరైనా పులివెందులు పోయి చెక్ చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేసి గూగుల్ టేక్అవుట్ వెబ్సైట్ చేయొచ్చు. నువ్వు ఒకరోజు గూగుల్ టేక్అవుట్ డేటా తీసుకో, తర్వాత ఒక 5 రోజుల తర్వాత డేటా తీసుకో. ఒకసారి తీసుకున్న దానికి కిలోమీటర్ వ్యత్యాసం వస్తుంది ఆ టవర్స్ బట్టి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే దట్ డిఫరెన్స్ డిక్రీజ్ 300 మీటర్లు 200 మీటర్లు అక్యురసీ చూపిస్తారు. పులివెందుల్లో లిటరల్గా 1 కిలోమీటర్ పైన అక్యురసీ. అలాంటి గూగుల్ టేక్అవుట్ తీసుకొని A2 వచ్చేసి ఇంట్లో ఉన్నాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సార్ ఇంట్లో ఉన్నాడు, టవర్ లొకేషన్స్, ఆ టవర్ లొకేషన్స్ 1 కిలోమీటర్ రేడియస్ ఉంటే ఎక్కడేం చూపిస్తుంది అది? మా ఇల్లు చూపిస్తే 1 కిలోమీటర్ అంటే మోర్ దెన్ వివేకానంద రెడ్డి ఇల్లు భాస్కర్ అంకుల్ ఇల్లే 300 మీటర్ 200 మీటర్లు కూడా ఉండదు. దాన్ని పట్టుకుని అది ఎవిడెన్స్. దాని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయలేదు. దాని గురించి అసలు ఆమెకు నిజంగా కోరుకోవాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. వాళ్ళ నాన్నని చంపిన నిజంగా కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ చార్ట్లో మెన్షన్ డాక్యుమెంట్స్ ఏమైంది, ఎందుకు మెన్షన్ చేయలేదు, దాని గురించి ఎందుకు అప్డేట్ చేయలేదు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకు చెప్పినాడు, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, శివప్రకాష్ రెడ్డిని ఛార్జ్షీట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు, ఆ పాయింట్స్ అన్ని ఎందుకు ఛార్జ్షీట్లో మెన్షన్ చేయలేదు నా వాళ్ళు అవి అడగదు. ఫస్ట్ 6 నెలలు ఏమో ఆదినారాయణ రెడ్డి ఆమెకేమో విలను, ఒక 6 నెలల తర్వాతనే ఆదినారాయణ రెడ్డి నాకు చాలా సపోర్ట్ చేసినాడు, చాలా మంచి వ్యక్తి అంటుంది. ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ ఏమంటుంది ఎవరికి తెలియదు. అది రియాక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఏమన్నంటే క్లీనింగ్, హార్ట్ అటాక్ థియరీ అంటారు. హార్ట్ అటాక్ థియరీ ఫస్ట్ ప్రపోజ్ చేసిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ప్రూఫ్తో చెప్తున్నాడు. సునీత స్టేట్మెంటు, శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణకి చెప్పడము. ఇది ఇంకా దీనికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఏదైనా చెప్తాడు. వాళ్ళు ఆధారాలు ఉండాలి కదా. అసలు ఎన్నేం చెప్తాడు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఇది ఒక్కటే కాదు, మొత్తం కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే అని చెప్పేది. కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే చెప్తున్నాడు, అర్థం లేని ఆరోపణలే చేస్తున్నాడు. అదే కదా మా బాధ. మేము ఇన్ని రోజులు చెప్పలేదు, బయటికి రాలేదు. ఎందుకంటే కనీసం ఫైనల్ ఛార్జ్షీట్లో అన్నా మాకు మెయిల్ దొరుకుతుందేమో, ఫైనల్ ఛార్జ్షీట్ అన్నా అట్లీస్ట్ చేంజ్ అవుతుందేమో అని వెయిట్ చేసినాం. అదే జరగలేదు. సో లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, మీడియా ముందు మాట్లాడడం ఎందుకు అనే ఉద్దేశంతో మేము సైలెంట్గా ఉంటాం. బట్ ఇది
క్రాస్ బియాండ్ దట్ అంటే పర్సనల్గా నా మీద అలిగేషన్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సిబిఐ తీరు ఎలా ఉంది? ఇప్పుడు మీరు జైల్లోకి వెళ్ళి డాక్టర్గా వైద్యం చికిత్స చేస్తుంటే కడపలో పేరు మోసిన ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. అవును. మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడ క్లినిక్ స్టార్ట్ 2 years అయింది. చేశారు. అంటే అక్కడికి వెళ్ళడానికి ఏం నిబంధనలు ఎట్లా ఉన్నాయి? నిబంధనలు ఏం లేదండి. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారా? ఎవరు అప్లికేషన్ పెట్టుకోరు. అక్కడ డాక్టర్లు ఫోన్ చేసినారు, డాక్టర్ మీరు వస్తారా అంటే నేను వస్తానని వెళ్ళాను అంతే. అగైన్ మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా మెడికల్ క్యాంప్కి నేనే వస్తా అని చెప్పరు కదా, వాళ్ళు పిలుస్తుంది. ఒకటి మెయిన్ రీజన్ మెడికల్ క్యాంప్ పిలవడానికంటే అక్కడ లోకల్ డాక్టరు చాలామందికి పేషెంట్స్ ఇన్సైడ్ జైలార్ లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నోళ్ళు, హెపటైటిస్ బితో ఉన్నోళ్ళు ఏమంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ కావాలి, పల్మనాలజిస్ట్ కావాలి, కార్డియాలజిస్ట్ కావాలని వాళ్ళని పిలిచారు. గ్యాస్ట్రాంటాలజిస్ట్ నన్ను ఎందుకు పిలిచినారని డౌట్ వస్తుంది. ఎందుకంటే మా నాన్న సంవత్సరం లోపలే ఉన్నారు, సూపరింటెండెంట్ అందరికీ తెలుసు వాళ్ళ కొడుకు గ్యాస్ట్రాంటాలజిస్ట్ అని పిలిచినారు. సరే మేడం వస్తాను. ఇది 3 నెలల ముందు జరిగిన ఇష్యూ. అది 3 నెలల ముందు వాళ్ళు పిలిచినారు. నేను ఆ డేట్లో లేను, ఆ డేట్లో దస్తీలో ఉన్న లోపల. అసలు దీనికి సంబంధం ఏందండి? దాని చుట్టూ స్టోరీ. బట్ నిజంగానే దట్ ఫెలో నేను బెదిరించింటే జైలు అధికారులను పక్కన పెట్టండి, కోర్టుకి 10 సార్లు పోయినాడు. కోర్టులో ఒక్క జడ్జి కన్నా చెప్పలేదు కదా. చెప్పింటే ఇంకా లిటరల్గా మేమే దొరికిపోవాలం కదా. ఇంకా వాళ్ళకి ఇంకా దెల్ బి వెరీ హ్యాపీ. కేసు మేమే చేసినామని 100% ప్రూఫ్ అయ్యేది వాళ్ళకి. వాళ్ళ ప్రకారం మాట్లాడితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని కంప్లైంట్ చేయండి అని చెప్తే తీరా కేసులో అప్రూవల్ అని. అంటే కొద్దిగా కామన్ సెన్స్ అదే, నాట్ ఏ సింపుల్ జైలు ఆఫీసర్ కదా, సూపరింటెండెంట్ వాళ్ళు ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఆయనకు నిజంగా ప్రాబ్లం అంటే పిలవలేదు. నేను ఒక్కడనే కాదండి, నాతో పాటు చాలామంది డాక్టర్లు ఉన్నారు, 10 మంది జైలు ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నేను పోవడానికి అంటే జైలు ఆఫీసర్లు అంతా చేతగానే వల్ల లేదా ఏంది అసలు? ఇది ఎంత ఘోరంగా అలిగేషన్స్. నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే దస్తగిరి ఈ ఒక్క విషయంలోనే ఎంత అబద్ధాలు చెప్తున్నాడు. దస్తగిరికి సునీతకి రిలేషన్ ఏంది? ఈయన చెప్పిన వెంటనే ఆమెకి అఫిడవిట్ వేయడం ఏంది అంటే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దట్ ఫెలో ఎడ్యుకేటెడ్ కాదు, వాడికి కంప్లైంట్ చేయాలన్న ఆలోచన లేదు. సునీత చెప్పింటేనే చేసినాడు 100% అది. ఐ వాంట్ టు సే దట్. ఇంకోటి ఏంటంటే మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాం, డిఫెమికేషన్ కేసు చేస్తున్నాము దస్తగిరి మీద. ఎవరైతే మా మీద అలిగేషన్ చేసినారో ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు దస్తగిరి అలిగేషన్ చేసిన తర్వాత జైలు అధికారుల ఒపీనియన్ ఏమో తీసుకున్నారా? ఇది కరెక్ట్ లేదు, నేను వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడలేదు, లెటర్ రాస్తాను. సార్ ఇట్లా అలిగేషన్స్ చేస్తున్నారు, ఇట్ ఈస్ రియల్లీ డిఫేమింగ్ మీ అండ్ డిస్ట్రెసింగ్ మీ. ఇంత ఘోరంగా అలిగేషన్స్ చేస్తుంటే అట్లీస్ట్ మీరు అధికారంగా మీరు స్పందించాలి అని లెటర్ రాసినాను. ఆ లెటర్ నాకు తెలిసి పోస్ట్ నిన్ననే చేసినాను. వాళ్ళకి రీచ్ అయిందో లేదో తెలియదు. రీచ్ అయితే వాళ్ళు రిప్లై రాస్తారు. రిప్లై అయిన వెంటనే మీ అందరికీ ఆ లెటర్ అందజేస్తాను ఖచ్చితంగా. అంటే ఇది ఎట్లుందంటే మాట్లాడడానికి నాకే చిరాగ్గా ఉందండి, నిజంగా చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉంది. అసలు ఇంత ఏదో చిల్లర అలిగేషన్స్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నాను. బట్ నిన్న హైకోర్టులో అప్లికేషన్ వేయడము, నర్రెడ్డి సునీత వచ్చి ఢిల్లీలో దీని గురించి ప్రస్తావించడం కానీ తప్పక మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళని ఐల్సి దే వుడ్ హ్యావ్ గివెన్ రిప్లై టు పేపర్. మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆలోచిస్తే ఎందుకుందండి? వాళ్ళు అలిగేషన్స్ బేస్లెస్ అని వాళ్ళకి తెలుసు. అంటే అప్పుడు జైలు అధికారులు కూడా ప్రాబ్లమే కదా సార్. ఒక ఖైదీని బెదిరించారంటే వాళ్ళకు కూడా ఇష్యూ అవుతుంది కదా. వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది మీరు ఒకసారి అడిగితే వాళ్ళకి క్లియర్ అవుతుంది. నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు, నేను క్లియర్గా నా పాయింట్స్ చేస్తాను. ఇట్లా మాట్లాడాలి సార్, మీరు కూడా మాట్లాడాల్సి వస్తుంది, అంటే పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని. బట్ అది వాళ్ళు రెస్పాన్స్ అయితే వస్తుంది 2-3 రోజుల్లో. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. అసలు ఈ పర్టికులర్ కేసు ఈ పక్కన పెడితే ఈ ఇష్యూ పైన లోపల 20 కోట్లు బెదిరించిన దానిపైన సునీత సిబిఐకి లేఖ రాస్తుంది. దీని మీద సమగ్రంగా ఈ విచారణ చేయమని నేనే లెటర్ రాసిన. ఆమె రాయడం ఏంది? నేనే లెటర్ రాసిన వాళ్ళకి. అసలు ఏంది సార్ ఇది? ఇంత అలిగేషన్ చేస్తున్నారు. అసలు లేఖ రావడానికి ముందు ఆమె ఏమన్నా జైలు అధికారులని సంప్రదించిందా, నిజంగానే జరిగిందా లేదా అని ఒక అప్రూవల్ నమ్ముతారా, లేదంటే జైలు అధికారులను నమ్ముతారా, లేదంటే ఒక డాక్టర్లు నమ్ముతారా? నాతో పాటు వచ్చిన డాక్టర్లకు అడగాల. ఎవరిని అడగకుండా దస్తగిరి ఏం చెప్తే దాని మీద సిబిఐకి లెటర్ రాయడము, ఏం రాయడము. ఆయన బెయిన్లో తిరుగుతానే వాళ్ళ నాన్న నరికినాను, చంపినాను, తన్నాను అన్నా కూడా ఆమెకి ఏం ఇబ్బంది లేదు. ఆమె బెయిల్ తిరుగుతుంటే ఆమె బెయిల్ క్యాన్సిలేషన్కి లేదు, క్యాన్సిలేషన్కి అప్రూవల్ క్యాన్సిలేషన్ మేము వేస్తే మా మీదే రివర్స్ కౌంటర్లు వేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే కేసుకి ఎంత 1-sidedగా. దస్తగిరిని అరెస్ట్ చేయనప్పుడు షీ వోంట్ టాక్, ఏం మాట్లాడదు. దస్తగిరి అప్రూవల్గా మాట్లాడినప్పుడు కేసు తప్పుదావ పడుతుంది, ఇట్లా చేయడం అప్రూవల్ పద్ధతి తప్పు అనేది మాట్లాడదు. నాన్న అప్లికేషన్ బెయిల్ అప్లికేషన్ వేస్తానే రచ్చ చేస్తుంది, మీడియా ముందు మాట్లాడుతుంది, తప్పు జరుగుతుంది, ఏందో మాట్లాడుతుంది. కానీ నిన్న ఒకటి చాలా ఘోరంగా మాట్లాడిన విషయం ఏంటంటే నిన్న మీడియా ముందు
ఇన్వెస్టిగేషన్ అయిపోయి 7 నెలలు 8 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాలంట. అది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వాల్సింది సిబిఐ వాళ్ళు కదా. ఈమె కూడా ఈజ్ వన్ ఆఫ్ ద సస్పెక్ట్. ఆమె వచ్చి ప్రతిసారి సిబిఐ వాళ్ళని కలిసడము, ప్రతిసారి సిబిఐలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఒక డైరెక్షన్లో పోతుంటే ఏమందు, ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళ దగ్గర పోతుంటే షీ విల్ గో ఇన్ఫ్లుయెన్స్, మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్, పర్సనల్గా పోయి ఇన్ఫ్లుయెన్స్, ఈ కేసు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ నుంచి కేసు తప్పుదావ పట్టించడం తప్ప వేరే ఆలోచన లేదండి ఆమెకు. సార్ ఛార్జ్ షీట్లు చేసినప్పుడు కానీ బెయిల్ పిటిషన్లు వాదనకు వచ్చినప్పుడు కానీ సిబిఐ తీరు ఎలా ఉంది ప్రస్తుతం? సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ హస్ కంప్లీట్ 7 months బ్యాక్. ఇన్వెస్టిగేషన్లో దే హావ్ కంక్లూడెడ్. అసలు ఏమి ఫైనల్ ఛార్జ్ షీట్ కలిసి అందరూ చూసింటారు. ఇప్పుడు కొత్తగా ఈమె వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాల్సింది దీని మీద కదా. డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్స్ తీసుకున్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని అడగదు. రాజశేఖర రెడ్డి, నరెడ్డి, శివప్రకాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినారు దాని మీద అడగదు. దస్తగిరిని ఎందుకు లోపల పెట్టలేదు దాని మీద అడగదు. మన అప్రూవల్ తీసుకోవడం ఎంత ఘోరం దాని మీద అడగదు. దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినాక 4 నెలల వరకు ఎందుకు అరెస్ట్ చేయిందో అది అడగదు. ఎంత వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఆయనని పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు. ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి పే చేయడము, ఆయన చిన్న చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసిన పరిస్థితి ఉందండి పులిందల్లో. ఎవరికైనా తెలుసు. సార్ మీరు పదే డాక్యుమెంట్స్ గురించి ప్రస్తావిస్తారు. ఆ రోజు అంతసేపు ఉండి ఎందుకు ఎతకాల్సి వచ్చింది? అవును, కేసును పక్కదారి పట్టించే ప్లాన్ లో భాగంగానే ఏవైనా డాక్యుమెంట్లు మిస్ చేస్తే ఆ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు కావాలనే డాక్యుమెంట్స్ ఏవైనా అక్కడ నుంచి తొలగించడానికి ట్రై చేస్తున్నారు. అది చెప్పింది ఎవరు? చెప్పింది దస్తగిరి కదా. దస్తగిరి దాంతోపాటు ఈ నలుగురు మీద ఎందుకు చెప్పినాడు అంటే లాజిక్ నీ ప్రకారం ఆలోచిస్తే అదొక్కటి చెప్పేసి వదిలేయాలి కదా. దస్తగిరి నేను ప్లాన్ లో పార్టిసిపేట్ అవ్వట్లేదని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఆయన ద్వారానే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పంపించారు నా ద్వారానే. ఆయన ద్వారా కాదు, A1 ద్వారా A1 వీళ్ళని ఇంక్లూడ్ చేశాడు. దస్తగిరితో కానీ మిగిలిన ఇద్దరితో కానీ నాన్న కానీ భాస్కర్ రెడ్డి అంకుల్ కానీ ఎవరైనా మాట్లాడినట్టు ఎక్కడా లేదు. త్రూ A1 చెప్పాడు వీళ్ళు ఇన్వాల్వ్ అయినాడని. మీ ఎప్పుడు ఎవరు వాళ్ళతో మాట్లాడలే. ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంత పెద్ద మాటలు మాట్లాడద్దండి. అసలు ఏం మాట్లాడలే. ఆయన చెప్పింటేనే ఆయన ఎక్స్క్యూట్ చేసినామని దస్తగిరి చెప్పాడు. ఎప్పుడు మా పేర్లు డైరెక్ట్గా మేము మాట్లాడినామనేది ఎప్పుడు చెప్పలే. అది అసలు జరగలేదు ఎప్పుడు. అది టోటల్ మీ మిస్అండర్స్టూడ్ చేస్తున్నారు. బిహైండ్ మర్డర్ ఇఫ్ వాళ్ళు చెప్పినట్టు ఎంపీ ఎలక్షన్లో లేదంటే ఎప్పుడో 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయితే ఆయన చంపి బయటికి వస్తారు కానీ చంపిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతకడము అంటే సరే ఒకటి చిన్నది క్లీనింగ్ గురించి అసలు మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ ఏంటంటే 2:30కి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 2:15 లోపు మర్డర్ అంటే చనిపోయినాడు వివేకానంద రెడ్డి గారు. 2:15 నుంచి పొద్దున 6:30 వరకు మర్డర్ వీలే చేసింటే అంటే అప్పుడు క్లీన్ చేసుకోలేరా లేదంటే ఏంది అది కూడా వదిలేసేయండి. రాత్రి ఏదో భయపడిపోయినారు అనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు. ఆ ఛార్జ్ షీట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 6:25కి అవినాష్ రెడ్డి కానీ నాన్న కానీ పోయినారు. 7:10కి A1 అంటే ఎర్రగంగి రెడ్డి వచ్చినాడు. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది 7:15కో 7:20కో. నేను ఏదో కల్పించి రాయడం కాదు. ఛార్జ్ షీట్లో 161, 164 స్టేట్మెంట్స్లో వీళ్ళు 6:15కి 6:20కి పోతే వీళ్ళు 3-4 ఉన్నారని అంటున్నారు. అప్పటికే 10 మంది ఉన్నారు. వీళ్ళు నిజంగానే క్లీన్ చేయాలనుకుంటే 6:15 నుంచి 7:10లో 10 సార్లు క్లీన్ చేసుకుని ఉండొచ్చు. అందరిని పిలిచి పోలీస్ ఆఫీసర్ని పిలిచి అందరిని పిలిచి క్లీన్ చేయాల్సిన అవసరం ఏముంది? దట్ ఈస్ డన్ బై ఎర్రగంగి రెడ్డి. 7:15కి వచ్చిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. నాన్న అవినాష్ రెడ్డి ఇమీడియట్లీ వాళ్ళు బయటకు వచ్చి లాన్లో కూర్చొని వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలు అంటే 161 స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా పరిశీలిస్తే 1-2 స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకొని కేసు ఆధారపడుతుంది. 260 మంది సాక్షులు స్టేట్మెంట్స్ విచారిస్తే చాలా మంది చెప్పిన పేర్లు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ వాజ్ డన్ బై ఎర్రగంగి రెడ్డి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అందరూ. ఇప్పుడు అందులో 1-2 వీళ్ళకి కావాల్సిన వాళ్ళ స్టేట్మెంట్స్ పట్టుకొని దాని నుంచే దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని అన్నీ చేసుకుంటున్నారు తప్ప